విరామం తర్వాత సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, నగరాలకి పల్లెలకి మధ్య గల అంతరం ఈనాటిది కాదండి. పల్లెల్లో కనీసం ఒకరి గురించి మరొకరు పట్టించుకుంటారు. ఆర్థిక సహాయం అందించే స్తోమత లేకున్నా మాట సాయం చేసేందుకు మేమున్నామని ధైర్యం మనకి గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా దొరుకుతుంది. ఆర్థిక స్థాయిలో అంతరాలున్నా గ్రామాల్లో ఒకరినొకరు ఆప్యాయంగా వరుసలు కలుపుకొని పిలుచుకోవటం ఎక్కువగా ఉంటుందండి. ఒకప్పుడు గ్రామాల్లోని ప్రజలు పట్టణాలంటేనే భయపడిపోయేవాళ్లు. నగరాల్లోని వేగవంతమైన జీవితాన్ని భరించటం పల్లె ప్రజలకి ఏమాత్రం ఇష్టం ఉండేది కాదు. పట్టణాల్లో మోసగాళ్లుంటారని, అక్కడ జీవితం దుర్భరంగా ఉంటుందని ఇప్పటికీ పల్లెటూళ్లలోని ప్రజలు భావిస్తూనే ఉన్నారు. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి. ఆ తర్వాత మరికొన్ని విషయాలు మాట్లాడుకుందాం. నమస్కారం. నగానట్ర కార్యక్రమానికి స్వాగతం. సకలు, ఈరోజు మనం ఉన్నాం బంజారా హిల్స్ లోని హవీసా జ్యువెలరీ బొటిక్ లో. మనతో ఉన్నారు జ్యువెలరీ డిజైనర్ స్వప్న ఉప్పల. సో మరి స్వప్న గారు ఈరోజు మనకి చైన్స్, పెండెంట్ సెట్స్ లో లేటెస్ట్ డిజైన్స్ ని చూపించబోతున్నారు. మరి అవేంటో చూసేద్దామా? హలో స్వప్న గారు. హాయ్ శ్రీలక్ష్మి. సో స్వప్న గారు, మరి లేటెస్ట్ డిజైన్స్ లో పెండెంట్ సెట్స్ అలాగే చైన్స్ కదా, సో మరి అవి చూపిస్తారా? మీకు ఫస్ట్ ఇది ఒకటి బ్రౌన్ ఆనెక్స్ లో చూపిస్తున్నాను. ఇది బ్రౌన్ ఆనెక్స్ అంటారు ఈ స్టోన్ ని. సో ఈ స్టోన్ పైన మనము పైకి వెళ్ళి కింది వరకు డిజైన్ ఇచ్చామన్నమాట. ఓకే. ఇది కాన్సెప్ట్ ఎలా ఇచ్చామంటే వైట్ స్టోన్స్ ప్యూర్ గోల్డ్ లో ఇచ్చామన్నమాట. సో ప్యూర్ గోల్డ్ లో కొంచెం చిన్న చిన్న పెటల్స్ లాగా ఇచ్చేసేసి డిజైన్ ని దాన్ని ఒక క్రీపర్స్ లాగా అన్ని ఇచ్చేసేసి సెట్ చేసామన్నమాట. ఓకే. సో బ్రౌన్ తో మెయిన్లీ వైట్ కలర్ సెట్ అవుతుంది. సో అది సీజెట్ లో ఇచ్చామన్నమాట. మనం ఈ సీజెట్స్ అన్ని రోడియం పాలిష్ లో ఇచ్చాము మనము. ఓకే. దీనికి ఒక చిన్న పర్ల్ హ్యాంగింగ్ ఇచ్చాము. సౌత్ సీ పర్ల్ ని గోల్డ్ కలర్ లో ఇచ్చామన్నమాట. ఇప్పుడు ఈ పెండెంట్ కి వచ్చేసి మన కింద స్టోన్ వచ్చింది, ఆ స్టోన్ మీద వచ్చేసి గోల్డ్ డిజైన్ విత్ వైట్ స్టోన్స్ తో ఇచ్చారు కదా. జనరల్ గా అన్ని స్టోన్ పైనే ఇస్తాము. ఇది కూడా స్టోన్ పైన ఇచ్చాము, కానీ ఇది యాక్చువల్ గా మిడిల్ లో హాలో ఉంది అనమాట. గ్యాప్ ఉంది. దానికి సైడ్ కి కాంప్రమైజ్ చేయడానికి జస్ట్ కలర్ ని సైడ్ కి హైలైట్ చేసేసి డిజైన్ ని టాప్ టు బాటమ్ ఇచ్చామన్నమాట. ఓకే. సో ఆ గ్యాప్ ని ఫిల్ చేసుకుంటూ సైడ్స్ ఎలివేట్ అయ్యేలాగా మిడిల్ లో వచ్చేసి డిజైన్ ఇచ్చారు. శ్రీలక్ష్మి, దీంట్లో టాప్స్ ని కూడా మనం ఇక్కడ హాలో ఉంది కాబట్టి కొంచెం ఆ పీస్ ని ఒకటి హైలైట్ చేయడానికి జస్ట్ కొంచెం కవర్ చేసామన్నమాట గోల్డ్ తో. అంటే క్రాస్ గా హాఫ్ ఆఫ్ ది. ఓకే. సో చాలా బాగుందండి. సో మరి దీని వెయిట్ ఎంత ఉంది? ఇది 30 grams ఉంది. ఇది చైన్ సపరేట్ అన్నమాట. ఇది చైన్ కే కాదు, బ్రౌన్ కలర్ ఆనిక్స్ బీడ్స్ లో వేసినా సూట్ అవుతుంది. నెక్స్ట్ మీకు బ్లూ కాన్సెప్ట్ లో చూపిస్తున్నాను. బ్లూ కి కాంట్రాస్ట్ వైట్ చాలా బాగా సెట్ అవుతుంది. సో ఇది ఓపెల్ ఫ్లవర్ అంటారు. దీనికి యాక్చువల్ గా ఫ్లవర్ కంప్లీట్ గా ఇది స్టోన్ ఇలానే కార్వ్డ్ వచ్చింది అనమాట. సో దీనికి డిఫరెంట్ కాన్సెప్ట్ రానికే ఇక్కడ ఒక చిన్న బటర్ఫ్లై ఇచ్చామన్నమాట. ఓకే. సో ఇది ఈ ఫ్లవర్ మీద బటర్ఫ్లై ఉన్నట్లు, ఫ్లవర్ పైన బటర్ఫ్లై కూర్చున్నట్టు. ఇది బటర్ఫ్లై పైన కూడా బ్లూ కలర్ ఇచ్చేసేసి అది బ్లూ కలర్ టర్క్వైజ్ బీడ్స్ కి మ్యాచింగ్ ఇచ్చామన్నమాట. ఓకే. ఈ బ్లూ కలర్ స్టోన్స్ కి కూడా బ్లూ స్టోన్స్ ఇచ్చేసేసి సీజర్ స్టోన్స్, దాంట్లో బ్లాక్ పాలిష్ ఇచ్చాము. ఓకే. కొంచెం డిఫరెంట్ గా హైలైట్ అవుతుంది అనమాట స్టోన్స్ అనేది. ఓకే. వైట్ అండ్ బ్లూ లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఓకే. సో ఈ వైట్ కోసం వైట్ స్టోన్స్ కూడా యూజ్ చేశారు కదా మిడిల్ లో? జస్ట్ హైలైట్ కోసం వైట్ స్టోన్స్ యూజ్ చేసాము. ఓకే. కంప్లీట్ బ్లూ ఉంటే ఇక్కడ హైలైట్ కనపడదు అనమాట. సో కొంచెం బిగ్ స్టోన్స్ సీజర్డ్ ఇచ్చేసేసి అవి హైలైట్ కి ఇచ్చామన్నమాట. ఓకే. సో ఇవి వచ్చేసి మనకి లాకెట్ ఇలా ఆల్రెడీ ఫ్లవర్ డిజైన్ లో ఉన్న స్టోన్ మీద గోల్డ్ తోటి ఇలా బటర్ఫ్లై డిజైన్ చేశారు. సో చాలా బాగుంది. మరి దీనికి ఇయర్ రింగ్స్ ఎలా డిజైన్ చేశారు? ఇది టాప్స్ కూడా కొంచెం చిన్నగా ఇచ్చాము. దీంట్లో డ్రాప్ లో బ్లూ కలర్ స్టోన్స్ ఇచ్చేసేసి దాంట్లో బ్లాక్ పాలిష్ ఇచ్చి జస్ట్ హైలైట్ చేసామన్నమాట బటర్ఫ్లై కి మ్యాచింగ్ గా. ఓకే. సో చిన్న టాప్స్ చాలా బాగున్నాయండి. సో పెద్దవి కావాలి అనుకున్నా కూడా పెద్దగా డిజైన్ చేసుకోవచ్చు దీనికి తగ్గట్టుగా. దీనికి పెద్ద కావాలనుకుంటే కొంచెం చిన్న ఫ్లవర్ ఇది ఓపెల్ ఇచ్చేసేసి దానికి హ్యాంగింగ్ ఇచ్చేస్తే కాంట్రాస్ట్ గా సేమ్ గా మ్యాచ్ అయిపోతుంది. ఓకే. సో దీనికి ఎంత గోల్డ్ యూజ్ చేశారు? దీనికి 18 grams గోల్డ్ పడింది. చైన్ ప్లస్ పెండెంట్ కి మొత్తం సెట్ కంప్లీట్ గా. ఓకే. విత్ ఇయర్ రింగ్స్. నెక్స్ట్ మీకు ఒక సింపుల్ చైన్ అండ్ పెండెంట్ చూపిస్తున్నాను.
ఇది రెడ్ కలర్ డ్రాప్ ఉంది. సో దీనికి ఎనామిల్తో క్యాపింగ్ ఇచ్చేసేసి జాలీ వర్క్తో, దీనికి ఒక సింపుల్గా కాంట్రాస్ట్ కావాలని పర్ల్ చైన్తో ఇచ్చాం చిన్న స్ట్రింగ్తో. ఓకే, దీనికి ఇయర్ టాప్స్ కూడా సేమ్ మ్యాచింగ్ ఇచ్చేసేసి గ్రీన్ కలర్ ఎనామిల్ ఇచ్చాము ఎందుకంటే కాంట్రాస్ట్ ఇవ్వనీకే. ఓకే, అండ్ ఇక్కడ వైట్, గ్రీన్ అండ్ రెడ్ 3 కాంబినేషన్లో ఉంది గోల్డ్. యా, అన్ని కలర్స్కి సూట్ అవుతుంది ఇది. ఓకే, సో అంటే ఇప్పుడు మనం ఇది వచ్చేసి రెడ్ బీడ్స్లో వేసుకోవచ్చు, అలాగే గోల్డ్ చైన్లో కూడా వేసుకోవచ్చు అండి. జనరల్గా డ్రాప్స్కి మనము పెండెంట్కి డ్రాప్ లాగా వేస్తాము, కానీ దీనికి క్యాపింగ్ చేయించేసి కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్లో ఇచ్చామన్నమాట. సో కొంతమందికి పెద్ద పెద్ద డ్రాప్స్ వేసుకోవడం కొంచెం డ్రెస్సెస్ పైన చాలా ఇష్టం ఉంటుంది. సో దానికి జస్ట్ డ్రాప్ ఇస్తే ఆ కలర్ కాంబినేషన్స్కి సెట్ అవ్వదు. సో కొంచెం గోల్డ్ ఫినిషింగ్ ఇచ్చేసేసి దానికి కొంచెం ఎనామిల్ వర్క్ ఇచ్చేసేసి దీన్ని చైన్లోకి సెట్ చేసామన్నమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఈ కలర్ బీడ్స్లో యూస్ చేయొచ్చు అంటారా, వేసుకోవచ్చు అంటారా? ఇది యాక్చువల్గా గ్రీన్ కలర్లో ఇంకా బాగుంటుంది. ఇది యాక్చువల్ రెడ్ కలర్, ఇది షెల్ అనమాట. సో దీనికి కరెక్ట్ కలర్ మ్యాచింగ్ మ్యాచింగ్ దొరకదు. సో మ్యాచింగ్ దొరకదు కాబట్టి దాని ప్లేస్లో గ్రీన్ అది కాంట్రాస్ట్ అయిపోతుంది కాబట్టి బాగుంటుంది. ఓకే, గోల్డ్ చైన్లో కూడా వేసుకోవచ్చు. యా, ఇది కొంచెం డల్ పాలిష్ గోల్డ్ చైన్లో వేస్తే బాగుంటుంది లుక్. ఓకే, సో సేమ్ అలాగే ఇయర్ రింగ్స్ కూడా చేశారు కదా? ఇయర్ రింగ్స్ని కొంచెం చిన్నగా ఇచ్చామన్నమాట. ఇది ఇప్పుడు ఎవరికైనా టాప్ కావాలనుకుంటే కొంచెం ఇక్కడ డై పీసెస్ ఉన్నాయి, ఆ పీస్తో చిన్న స్టడ్ ఇచ్చేసేసి దానికి ఇది హ్యాంగింగ్ లాగా చేసేస్తే బాగుంటుంది. చాలా బాగుందండి. సో చాలా సింపుల్గా ఉంది. సో మరి దీనికి ఎంత గోల్డ్ యూస్ చేశారు? దీనికి 12 grams గోల్డ్ యూజ్ చేసాము. ఓకే, విత్ చైన్? యా, విత్ చైన్ అనమాట. మీకు యాక్చువల్గా దీంట్లో పడిన గోల్డ్ ఓన్లీ 8 grams, చైన్తో కలిపి 12 grams అవుతుంది. 12 grams. ఓకే, 12 grams మనకి బ్యూటిఫుల్గా విత్ ఇయర్ రింగ్స్ అలాగే లాకెట్ చైన్ పర్ల్ చైన్ మనకి అవైలబుల్గా ఉంటుంది. ఇది ఎమ్రాల్డ్, రూబీ, గోల్డ్, పర్ల్ అన్ని కలర్ కాంబినేషన్లో వచ్చిందనమాట. ఇది జనరల్గా ఆల్ కలర్స్ ఇచ్చాము సో దట్ అన్ని కలర్స్కి మ్యాచ్ అవుతుంది. ఓకే, సో ఇది సింగిల్ కలర్ కాంబినేషన్స్తో ఇచ్చామన్నమాట. ఒకటి గోల్డ్ ఇచ్చాము, ఒకటి రెడ్ ఇచ్చాము, ఒకటి గ్రీన్ ఇచ్చాము. అండ్ ఈ కలర్ కాంబినేషన్తో ఒక 5 lines వచ్చిన తర్వాత ఒక పర్ల్ ఇచ్చామన్నమాట జస్ట్ హైలైట్ కోసం. సో ముందు చూసింది ఏంటి అంటే సన్న డిజైన్ 3 lines వచ్చింది, చిన్న చిన్న బీచ్ రూబీస్, ఎమరాల్డ్, పర్ల్స్ వచ్చాయి. కానీ ఇందులో అలా కాకుండా ఇదే పెద్ద సైజు. సో అందులో వైట్ స్టోన్ మనకు పర్ల్ వచ్చేసి కొంచెం గ్యాప్ డిస్టెన్స్లో ఇచ్చారు కాబట్టి వైట్ స్టోన్ బాగా ఎలివేట్ అవుతుంది. శ్రీలక్ష్మి, ఇట్లాంటివి ఏంటి అంటే కొంచెం డైలీ క్యారీ చేయవచ్చు. అంటే వాళ్ళకు నచ్చినప్పుడు వేసుకోవడం, నచ్చినప్పుడు తీయడం కాకుండా డైలీ ఇది మెడకు ఉంచుకున్నా వాళ్ళకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఒక చిన్న పీస్ హెవీ వెయిట్ లేకుండా డైలీ వేసుకుంటే అన్ని కలర్స్కి మ్యాచ్ అవుతుంది ఇది. సో మరి ఇయర్ రింగ్స్ ఎలా మ్యాచ్ చేసుకోవచ్చు? దీనికి జనరల్గా అందరి దగ్గర గ్రీన్, రెడ్, వైట్, గోల్డ్ అన్ని కలర్స్ ఉంటాయి కాబట్టి దాంతో మనం చైన్స్ ఇందులో ఉన్న ఈ 4-5 కలర్స్లో ఏ కలర్ ఉన్నా కూడా మనం దీని మీద మ్యాచ్ చేసుకోవచ్చు. సో స్వప్న గారు ఈరోజు మా సర్కిల్ కోసం లేటెస్ట్గా డిజైన్ చేసిన చైన్స్ అలాగే పెండెంట్ సెట్స్ చాలా బాగున్నాయండి. బ్యూటిఫుల్ డిజైన్స్, అంత బ్యూటిఫుల్ డిజైన్స్ మాకు చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీలక్ష్మి.